హలో అండి. ఈరోజు మనం థర్మల్ ఫాగింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియో చూద్దాం. ఇది అసెంబుల్ ఎలా ఉంటుందంటే మనకు కావాల్సిన పార్ట్స్ ఇవి. వీటిని మనం ఎలా అసెంబుల్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే ఎండ్లో మనం ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా డెమో చూద్దామండి. ఫస్ట్ మనకి 2 లీటర్ స్కాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనకు ఇక్కడ ఏదైతే మనకు పార్ట్స్ ఇచ్చారో ఈ పార్ట్స్లో ఉన్నది ఈ స్ప్రింగ్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేసి తర్వాత అదేవిధంగా మనం దాన్ని లోపల మనం ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో ఆ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసి మనకు దానికి ఒక స్క్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది లోపల వాషర్లు ఉన్నాయి. ఈ వాషర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయట వేసి మనకు దీన్ని కంప్లీట్గా టైట్ చేసేసుకొని తర్వాత మనకు అక్కడ ఏదైతే రింగ్ కనిపిస్తుందో ఆ రింగ్కి మనం స్టార్ స్క్రూ డ్రైవర్ అనేది ఉంటుంది. దాంతో మనం దాన్ని టైట్ చేసుకుంటే అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు అక్కడ ఫిక్స్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు నేను టైట్ చేస్తున్నాను. సింపుల్గా ఈ విధంగా మీరు మీ దగ్గర ఉండే స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని దీన్ని టైట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కింద ఏదైతే పైప్ కనిపిస్తుందో మనకు ఆ పైపు ఈ ఫ్రంట్ ఏదైతే మనకు వాటర్ అండ్ ఎయిర్ ఏదైతే వస్తుందో అక్కడ నియర్ బై దాన్ని మనం పెట్టుకున్నామని అంటే మనకు ఈజీగా ఉంటుంది. అందులో మనకు ఫాగ్ వచ్చే దగ్గరికి దీనికి దూరంగా గ్యాప్ ఉందనుకోండి మనకు పైప్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇట్లా కంప్లీట్గా టైట్ చేసుకొని అయిపోయాక మనకు ఇది ఇగ్నిషన్ వచ్చేదండి. మనకు దీన్ని కరెక్ట్గా ఈ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ప్రింగ్ లోపల కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది. ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనం జస్ట్ ఒక స్క్రూతో దాన్ని అక్కడ మనం సెట్ చేసేసేయచ్చు. అది చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు స్క్రూ అనేది అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. దాన్ని మనం స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవడమే. దీన్ని కూడా మీరు స్లోగా సింపుల్గా టైట్ చేసుకోవచ్చు అండి. మీరు ఏదో ఎక్కువ మనం ప్రెషర్ పెట్టి టైట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇది పైప్ ఏదైతే ఉందో దీంట్లో మనం లీక్ అవ్వకుండా కొంచెం టైట్గా లోపలికి మనం ఇన్సర్ట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత మనకు ఇంకొక కార్నర్ వచ్చి ఇందులో సన్న పైప్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవడం. ఇన్సర్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ మనం డీజిల్ వేసినప్పుడు మనకు అది ఇందులో నుంచి ఆ ఫాగింగ్ మిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. కరెక్ట్గా సింపుల్గా ఈజీగా టైట్ చేసుకోవచ్చు అండి. మనం చేత్తోనే దానికి ఎటువంటి క్లిప్స్ కానీ క్లాంప్స్ కానీ అవసరం లేదు. అంతా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 2 లీటర్ స్కాన్ని మళ్ళీ తీసి ఇందులో మనం ఈ డీజిల్ అనేది ఏదైతే ఉంటుందో మనకు డీజిల్ని ఫ్యూయల్ని ఫిల్ చేసి నేను డెమో కోసం కొంచెమే వేస్తున్నానండి, ఎక్కువ కూడా వేయట్లేదు. మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నారంటే మీకు లాస్ట్లో అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం ఎలా అయితే ఓపెన్ చేసామో అదేవిధంగా టైట్ చేసుకోవచ్చు. సింపుల్గా దీన్ని టైట్ చేసేసుకొని ఎటువంటి ఎయిర్ పోకుండా థ్రెడ్ అనేది రాంగ్ థ్రెడ్ వెక్కకుండా చూసుకొని ఈజీగా మీరు సింపుల్గా దీన్ని టైట్ చేసేసుకోండి. టైట్ చేసేసిన తర్వాత మనకు ఈ గ్యాస్ అనేది మనకు దొరుకుతుందండి. మీకు టైట్ అయిన తర్వాత ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకొని పంపింగ్ చేసుకొని ఎయిర్ లీక్ అవుతుందా లేదని చూడొచ్చు. ఈ గ్యాస్ అనే దానికి మనకు ఇక్కడ ఫిట్ చేసుకునే దానికి లాక్ అనేది ఒక సిస్టమ్ ఇస్తారు. చూడండి, ఇప్పుడు నేను దాన్ని తిప్పుతున్నాను కదా, ఇదే విధంగా మీరు కరెక్ట్గా దాన్ని గ్యాస్ని కరెక్ట్ దాంట్లో సెట్ చేసుకొని ఇట్లా టైట్ చేసుకున్నారంటే మీకు టైట్ అయిపోతుంది. అది అప్పుడు ఇంక జారి పడకుండా కరెక్ట్గా ఉంటుంది. కంప్లీట్గా మనకు సెటప్ అనేది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం కొంచెం ఎయిర్ని పంప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీరు ఒక 4-5 టైమ్స్ కానీ మీకు అది ప్రెషర్ తెలుస్తుంది. పంప్ చేసిన తర్వాత ఇది మనకు రెగ్యులేటర్ లాంటిది. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళామనంటే తిప్పామనంటే మనకు గ్యాస్ ఆన్ అవుతుంది. గ్యాస్ ఆన్ అయిన తర్వాత పైన మనకు లైటింగ్ ఇస్తారు. ఒక క్లిక్ చేసామనంటే మనకి ఈ విధంగా ఫైర్ రావడం జరుగుతుంది. కరెక్ట్గా దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ లేదంటే ఒక 30-40 సెకండ్స్ లేదా 1 మినిట్ అయినా కూడా మనం దాన్ని ఇట్లా ఫైర్ అనేది వచ్చేలా చేసామంటే బాగా హీట్ అవుతుంది.
హీట్ అయిన తర్వాత మనకు ఫాగ్ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. ఇలా ఫైర్ వచ్చేటప్పుడు మనం డీజిల్ వేసింది అన్ని ప్రెస్ చేయకుండా ఉండాలండి. మనం జస్ట్ ఆ రెగ్యులేటర్తోనే మనకి ఫైర్ అనేది వస్తుంది. ఈ రెగ్యులేటర్ ఇదంతా వచ్చిన తర్వాత మనకు బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. అలా ప్రెస్ చేశారంటే ఆ డీజిల్ అనేది మనకు ఈ ఫైర్లో నుంచి రావడం జరుగుతుంది. అప్పుడు ఇట్లా మనకు స్మోక్ వస్తుంది. దీనికి రావాలని అంటే మనకు ఒక 30 సెకండ్స్ ఒక 1 మినిట్ మనం ఆ ఫైర్ని కొంచెం బర్న్ అయ్యేలా చేసామంటే తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారు కదండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫార్మర్కి ఇంట్లో కూడా మస్కిటోస్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇట్లా చాలా బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది.